కేసీ సబ్మని ప్రేక్షకులందరికీ నమస్కారం. వెల్, మీరు ఇప్పుడు నన్ను చూస్తే నేను ఎక్కడో పార్క్లో లేదా గార్డెన్లో ఉన్నాను అనుకుంటున్నారు కదా. కాదండి, మన నిజామాబాద్లో ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఉన్నాను. ఫర్ గర్ల్స్ అండ్ బాయ్స్ కూడా చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ. మన నిజామాబాద్ ఐటీఐ కాలేజ్ గురించి చెప్పాలంటే మన జాతీయ స్థాయిలో ఉత్తమ ఐటీఐ కాలేజ్గా నిలిచింది మన నిజామాబాద్లోని గవర్నమెంట్ ఐటీఐ. సో మన ఇక్కడ చాలామంది, అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రిన్సిపల్ సార్కి ఉత్తమ ప్రిన్సిపల్గా కూడా అవార్డు వచ్చింది. సో దీని గురించి ఎక్కువ తెలుసుకుందాం. ఇక్కడ మనకి ఒక ఉత్తమ కళాశాల జాతీయ స్థాయిలో రావడం అంటే ఇక్కడ ఖచ్చితంగా చాలా మంచి థింగ్స్ ఉంటాయి. సో మనం ఫస్ట్ టైం మనం ఎంటర్ కాగానే మాకు అనిపించింది ఇట్ ఈస్ గ్రీన్. సో దీని అట్మాస్ఫియర్కి కానీ, దీని యాంబియన్స్కి కానీ, దీని ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కానీ ఒక మంచి స్టడింగ్ వాతావరణం అనేది ఖచ్చితంగా ఇస్తుంది. సో దీని గురించి ఎక్కువ తెలుసుకుందాం. చాలా స్టూడెంట్స్ ఉన్నారు, ఫ్యాకల్టీస్ ఉన్నారు, మనతో ప్రిన్సిపల్ గారు కూడా మాట్లాడతారు. సో ఇక్కడ ఎలాంటి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు, ఒకవేళ ఈ సంవత్సరం మన కేసీ ప్రేక్షకుల్లో పిల్లలు అడ్మిషన్స్ తీసుకోవాలంటే ఎలాంటి డిపార్ట్మెంట్స్లో తీసుకోవచ్చు, ఎలా అని మనం దీంట్లో నుంచి తెలుసుకుందాం. కరెంట్ అనేది ఆంపియర్స్ లో కొలవాలి. VR కరెంట్, వోల్టేజ్ అండ్ రెసిస్టెన్స్, వాటి యొక్క యూనిట్స్ వచ్చేసి ఆంపియర్, ఓమ్స్ అండ్ మెయిన్ ఫార్ములా. దీని మీద మన ప్రాబ్లమ్స్ కూడా అడుగుతారు. ఓమ్స్ లా, ఓమ్స్ యొక్క ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రెసిస్టెన్స్, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే దీని మీద డైరెక్ట్ గా ఆధారపడి ఉంటుంది అలా. ఇప్పుడు మనం ప్రస్తుతం ఐటీఐలోని మెకానిక్ డీజిల్ డిపార్ట్మెంట్లో ఉన్నాము. ఇక్కడ ప్రెసెంట్ మనం ల్యాబ్లో ఉన్నాము. సో ల్యాబ్లో చాలామంది పిల్లలు డిఫరెంట్ మోటార్స్ పైన వర్క్ చేస్తున్నారు. సో మనతో ఫ్యాకల్టీస్ ఉన్నారు, చిల్డ్రన్ ఉన్నారు. సో వాళ్ళ నుంచి తెలుసుకుందాం రండి. మనతో సార్ ఉన్నారు, ఎస్పెషల్ ఇక్కడ మెకానికల్ ఎస్పెషల్ డీజిల్ వెహికల్స్కి రిలేటెడ్ అయిన మెకానికల్ ల్యాబ్స్. మనతో ఇక్కడ ఫ్యాకల్టీ మెంబర్ ఉన్నారు, సార్ నుంచి తెలుసుకుందాం. సార్ నమస్కారం, నా పేరు ఎన్ నారాయణ. గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడ డీజిల్ మెకానిక్ అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్నాను.
మా ఐటీఐ నందు మొన్ననే మా కళాశాలకు ఉత్తమ ఐటీఐగా ఉత్తమ ప్రిన్సిపాల్గా మా ప్రిన్సిపాల్ సార్కు అవార్డు రావడం మాకెంతో గర్విస్తున్నాము. మా అందరి కృషి వల్లనే ఈరోజు ఆ యొక్క పురస్కారాన్ని అందుకున్నాడు. అందుగురించి ఇక్కడ మా ఐటీఐ నందు థియరీ అండ్ ప్రాక్టికల్గా మేము బోధిస్తున్నాము. ప్రాక్టికల్గా ఇక్కడ 80% పూర్తిగా మా ఐటీఐలో మొత్తం 80% ప్రాక్టికల్గా మేము బోధించడం జరుగుతుంది. అంతేకాకుండా మాకు కావాల్సినటువంటి టూల్స్, ఎక్విప్మెంట్, మెటీరియల్ పూర్తిగా ఇక్కడ అవైలబుల్గా ఉంది. అంతేకాకుండా మా ఇక్కడ ఐటీఐ 1 year కోర్స్ కాబట్టి ఇక్కడ 2 semester సిస్టమ్ ఉంటుంది. ఇక్కడ మా పిల్లలు కూడా 2nd semester ఎగ్జామ్ రాయబోతున్నారు. వాళ్ళందరూ కూడా పాస్ కావాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా మా ఇక్కడ డీజిల్ మెకానిక్ ట్రైనింగ్ కంప్లీట్ చేసిన తర్వాత మాకు అనుబంధంగా వరుణ్ మోటార్స్ హైదరాబాద్ వాళ్ళు కానివ్వండి, అంతేకాకుండా మహేంద్ర అండ్ మహేంద్ర జైరాబాద్ కానివ్వండి, అంతేకాకుండా ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళకు కూడా మాకు పాస్ కాగానే వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేసి వాళ్ళు తీసుకోవడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా జాబ్ ఆపర్చునిటీ పాస్ అయిన తర్వాత తొందరగా ఆపర్చునిటీ ఉన్నది. కాబట్టి విద్యార్థులు కష్టపడి చదివి ముందుకు రావాలని మేము కోరుకుంటున్నాం. డీజిల్ మెకానిక్ డిపార్ట్మెంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు, స్టూడెంట్స్? 40 members ఉన్నారు. 40 మంది. సార్, మీరు జాబ్ వస్తుంది అని అంటున్నారు. సో ఈ ఒక డిపార్ట్మెంట్కి ఎంతవరకు స్కోప్ ఉంది? అంతేకాకుండా ఇప్పుడు ప్రజెంట్ కూడా మేము 5 years నుంచి ఇక్కడ పనిచేస్తున్నాం కాబట్టి 5 years పనిచేస్తున్నాం కాబట్టి మా పిల్లలు వివిధ కంపెనీలో కూడా ఇప్పుడు ప్రజెంట్గా పనిచేస్తున్నారు. వరుణ్ మోటార్స్ హైదరాబాద్లో, మహేంద్ర అండ్ మహేంద్ర కంపెనీలో జైరాబాద్లో ఒక 20 members పనిచేస్తున్నారు. వరుణ్ మోటార్స్ హైదరాబాద్లో ఒక 20 members పనిచేస్తున్నారు. అంతేకాకుండా ఏపీఎస్ఆర్టీసీలో కూడా ఇప్పుడు 2 years అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ కూడా పొందుతున్నారు. సార్, ప్రస్తుతం మన ల్యాబ్లో ఎలాంటి మెషిన్స్ ఉన్నాయి, మోటార్స్ ఉన్నాయి? అంతేకాకుండా మా ల్యాబ్లో తీసుకున్నట్లయితే ఇక్కడ లేటెస్ట్ ఇంజన్ అయినటువంటి సిఆర్డిఏ ఇంజన్ మనకు అవైలబుల్గా ఉంది. కామన్ రైల్ డీజిల్ ఇంజెక్షన్ సిస్టమ్ అవైలబుల్ ఉంది. అంతేకాకుండా ఫేజింగ్ అండ్ కలాబరేషన్స్ ఇంజన్ కూడా అవైలబుల్గా ఉంది. సో డీజిల్ మెకానిక్ డిపార్ట్మెంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అనమాట ల్యాబ్స్. చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ ప్రాక్టికల్గా ప్రాక్టీస్ చేస్తున్నారు. సో వాళ్ళ నుంచి తెలుసుకుందాం. వాళ్ళకి హలో, మీరు? నా పేరు కే బాబు, డీజిల్ మెకానిక్ 1 year ట్రేడ్ చేస్తున్నాను ఇక్కడ. అసలు గౌట్ ఐటీ అంటేనే చాలా సమస్యలు అంటారు అందరు, చాలా బయట వాళ్ళు కదా. అందుకని నేను అనుకున్నాను ఇక్కడ ఉంటే ఏముండే కావచ్చు ఇంజన్స్ అట్లా నేను అనుకుని ఇక్కడ ట్రై చేయను. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత కొత్త ఇంజన్స్, మళ్ళీ సిఆర్డిఏ ఇంజన్ కానీ నవేడేస్లో జరుగుతున్న ఇంజన్లు ఇవన్నీ చూసి చాలా ఆశ్చర్యపోయాను. గౌట్ ఐటీలో ఇన్నిగానం సదుపాయాలు ఉంటాయా అని అనుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఇంజన్ గురించి నేర్చుకున్నాను. టాటా 400 ఇంజన్ని దాన్ని ఏ విధంగా ఇప్పాలా, దాంట్లో కంప్రెషన్ స్ట్రోక్ ఎలా అవుతుంది, సెక్షన్ స్ట్రోక్ ఎలాగ అవుతుంది, దాంట్లో ఎగ్జాస్ట్ స్ట్రోక్ ఎలా అవుతుంది, ఇలా అన్ని కొత్త దాని గురించి మొత్తం నేర్చుకుంటున్నాను. ఇప్పుడు మాకు ఎగ్జామ్ జరుగుతున్నాయి. ఈ ఎగ్జామ్స్ మంచిగా రాసిన తర్వాత మేము జాబ్ ఆపర్చునిటీ చాలా అవకాశాలు ఉన్నాయని చాలా చెప్పి ఖచ్చితంగా జాబ్ చేస్తానని అనుకుంటున్నారు. మంచి ఫ్యూచర్ ఉంది ఇది బాగా చేయడం వల్ల. ఇది 1 year ట్రైనింగ్. మీ కాలేజ్కి ఒక బెస్ట్ ఐటీఐ కాలేజ్గా అవార్డు కూడా వస్తుంది. సో దీని గురించి మీ అభిప్రాయం? ఖచ్చితంగా రావడానికి ఈ ఇన్స్టిట్యూషన్లు చాలా వ్యత్యస్తంగా వేరే ఐటీఐస్ అంటే కాలేజెస్కి కంపేర్ చేస్తే చాలా డిఫరెన్స్ ఉంటాయి. సో మీకు కనిపించిన డిఫరెన్సెస్ ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి చాలా అన్ని కొత్త ఇంజన్స్ అన్నీ ఉన్నాయి. ఫస్ట్ అంటే ఏంటంటే మనకు అవైలబుల్గా ఉన్నటువంటి ఒక ట్రేడ్కి సంబంధించిన మిషన్స్ కానీ ఇంకా ఏదో ట్రేడ్ తీసుకున్న ప్రతి ఒక్క టూల్స్ అన్నీ కరెక్ట్ ఉన్నాయి ఇక్కడ. మళ్ళీ ఇది లేదు అనే సమస్య లేకుండా కరెక్ట్ ఉన్నాయి. అందుకనే మా ఇన్స్టిట్యూట్కి ఐఎస్ఓ కంపెనీ గుర్తు రావడం ఇట్లా అది రావడం జరిగింది మా కంపెనీ. మేము చాలా ఆనందంగా ఉంటున్నాం అలా మాకు రావడం వల్ల. K6 చూసే ప్రేక్షకులకు చాలామంది స్టూడెంట్స్ 10th అయిపోయి ఇప్పుడు ఇంటర్కి కానీ కాలేజెస్ జాయిన్ అయ్యే టైం. సో వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? కష్టపడి బాగా పనిచేసి మంచి ఫ్యూచర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఎందుకంటే మంచి కాలేజ్ ఎంచుకోవడం మెయిన్ ఇంపార్టెంట్. అందుకని మంచి మార్కులు బాగా 10th రావడం వల్ల రావడం వల్ల మా కాలేజ్ సీట్ వస్తుంది. అంటే మామూలుగా రాదు. 10th పైన మంచి జీపీఏ పాయింట్స్ 8.0 వాళ్ళకి మాత్రమే మా కాలేజ్ సీట్ రావడం జరుగుతుంది. ఈ విధంగా మంచి మార్కులు వచ్చిన వాళ్ళు మా కాలేజ్ సద్వినియోగం చేసుకోవాలని మా కష్టపడి చదివితే బాగా డెవలప్ అవుతుంది. ప్రెసెంట్ మార్కెట్లో ఉన్న అప్డేటెడ్ వెల్ సొఫిస్టికేటెడ్ మెషిన్స్ ఉన్నాయి. డీజిల్కి సంబంధించిన అన్ని కైండ్ ఆఫ్ మెషిన్స్ ప్రస్తుతం ఉంది అని అంటున్నారు. సో ఎనీవేస్ ఈ డిపార్ట్మెంట్ అయిపోయింది ఇంతవరకు. సో మనం నెక్స్ట్ డిపార్ట్మెంట్కి వెళ్ళి కనుక్కుందాం అక్కడ ఏమేమి ఉన్నాయి, ఎలాంటి ల్యాబ్స్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయని మనం తెలుసుకుందాం.
ఇప్పుడు మనం ఐటీఐలోని వేరే ఒక డిపార్ట్మెంట్లో ఉన్నాము, డ్రెస్ మేకింగ్ డిపార్ట్మెంట్. సో ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఇప్పుడు ప్రస్తుతం స్టిచింగ్ చేస్తూనే ఉన్నారు. సో మేడం నుంచి తెలుసుకుందాం. మనతో ప్రస్తుతం ఫ్యాకల్టీ మ్యామ్ ఉన్నారు. సో మేడం నుంచి తెలుసుకుందాం ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఎలాంటి మెషిన్స్ ఉన్నాయి ఇక్కడ అని. హలో మ్యామ్, గుడ్ మార్నింగ్. మీరు? నా పేరు రేఖ అండి. ఇక్కడ డ్రెస్ మేకింగ్ కోర్స్ చెప్తాను. నేను ఫ్యాకల్టీని ఇక్కడ. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు? నేను 4 years నుండి చేస్తున్నాను. మ్యామ్ ఇక్కడ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? ఇప్పుడు ఈ ఇయర్ ఏమో 30 సీట్స్ 28 ఫిల్అప్ అయ్యారు. 28 నడుస్తున్నారు. ఇప్పుడు కొత్త బ్యాచ్ స్టార్ట్ అయిందా లేకపోతే? ఇప్పుడు ఓల్డ్ బ్యాచే, ఇంకో 15 days అయితే కొత్త బ్యాచ్ వస్తుంది మాకు. అలా అన్నప్పుడు ఫుల్ డే ఉంటుందా వీళ్ళకి డ్రెస్ మేకింగ్ ది ప్రాక్టీస్? ఫుల్ డే ఉంటుంది. మార్నింగ్ 9:30 to 4. ఇద్దరు బ్యాచెస్ ఇదే క్లాస్ రూమ్లో చేస్తారా, వేరే క్లాస్ రూమ్? 2 batches వేరే వేరే సెక్షన్స్ ఉంటాయి, ఏ సెక్షన్ బి సెక్షన్ అని. ఇక్కడ ఈ డ్రెస్ మేకింగ్ డిపార్ట్మెంట్ స్పెషాలిటీ? ఈ డ్రెస్ మేకింగ్లో అంటే పిల్లలకి స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా మనం ఎక్కడికి మళ్ళీ బయటకు వెళ్ళని అవసరం లేదు. మాకు వాళ్ళకి కొత్త కొత్త వెరైటీలు, కొత్త కొత్త డ్రెస్సులు కుట్టడం, కొత్త ఎట్లా రెడీ అవుతే బాగుంటుందని అటు కూడా చెప్తాం మేము. అట్లా మీరు పేపర్ మీద కటింగ్స్ చేపిస్తారు? పేపర్ మీద డ్రాఫ్టింగ్ వేపిస్తాం ఫస్ట్. అంటే ర్యాంక్ షీట్ పైన డ్రాఫ్టింగ్ వేయించినాక దాని ప్రకారంగా మళ్ళీ మెజర్మెంట్ తీసుకొని స్టిచ్చింగ్ చేస్తాం. ఎవరికైతే కావాలనో వాళ్ళకి మెజర్మెంట్ చేసుకొని స్టిచ్చింగ్ చేపిస్తాం. మన డ్రెస్ మేకింగ్ డిపార్ట్మెంట్లో ఎలాంటి మెషిన్స్ ఉన్నాయి? ఇప్పుడు మనం చూసినట్టయితే ఇలాంటి నార్మల్ హ్యాండ్ మెషిన్స్ ఉన్నాయి, డిజిటల్ కూడా ఉన్నాయి. సో ఇతర ఐటీఐలను మనం కంపేర్ చేసి చూస్తే ఈ ఐటీఐలో డ్రెస్సింగ్ డిపార్ట్మెంట్కి ఉన్న డిఫరెన్స్ మీరు? మామూలుగా ఐటీఐలు అన్నింటిలో నార్మల్గా మిషన్లు ఉంటాయి. నార్మల్ మిషన్ అంటే హౌస్ మిషన్స్ అనమాట. ఇవి స్మాల్ మిషన్స్. అది స్మాల్ మిషన్స్ ఏమవుతాయంటే చిన్నవి కుట్టుకో వస్తుంది, కానీ పెద్ద హెవీగా ఇప్పుడు పాయింట్ షర్ట్స్ హెవీగా ఉంటాయి, జీన్స్ పాయింట్స్ అట్లా ఉంటాయి కదా, అవి ఈ మిషన్స్ పైన రావు నార్మల్ మిషన్ పైన. అయితే మన దగ్గర ఇప్పుడు ఇదేమో అంబ్రెల్లా మోడల్ అనమాట. ఇది పెద్ద సైజ్ మిషన్. ఇలా కాకుండా మనకి ఇండస్ట్రియల్ మోడల్ ఉంది. మళ్ళీ ఇట్లా మల్టీపర్పస్ ఎంబ్రాయిడింగ్ మిషన్స్ ఉన్నాయి. అంటే మనము డ్రెస్ కుడతా ఉంటాం కదా, కుట్టిన తర్వాత దానిపైన ఎంబ్రాయిడింగ్ వేయడము, డిజైన్స్ వేయడము ఇక్కడనే. ఇంకా బయటకు వెళ్ళి మళ్ళీ డిజైన్స్ కూడము, ప్యాచెస్ ఎక్కడ అవసరం ఉండదు. ఇక్కడనే మళ్ళీ రెడీగా డ్రెస్ రెడీ చేసుకోవచ్చు. బయట నుంచి కూడా వచ్చి స్టిచ్చింగ్ చేయించే వాళ్ళు ఉన్నారు. బయట మేము ఆర్డర్స్ తీసుకుంటాం. పిల్లలు కూడా వాళ్ళు కుడుతూ ఉంటారు, వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు. అంటే వాళ్ళు కూడా రోజు ఏమన్నా కుట్టుకుంటే వాళ్ళు కూడా మనీ వస్తాయి కదా, వాళ్ళకు బస్ ఛార్జెస్ కన్నా లేకపోతే దేనికన్నా రెమ్యునరేషన్ కన్నా యూజ్ అవుతాయి వాళ్ళకి. మరి మీ కోర్స్ తర్వాత బయటకు వెళ్తే ఎలాంటి అవకాశాలు ఉంటాయి? నార్మల్గా బయటకు ఉద్యోగాలు వచ్చేంత వరకు కూడా ఇంట్లో కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు, అట్లా సంపాదించుకోవచ్చు. ఉద్యోగం చేసుకుంటే కూడా సంపాదించుకోవచ్చు, రెండు. ఇప్పుడు త్వరలో గురుకుల పాఠశాలలో అక్కడ ఉద్యోగాలు పడుతున్నాయి అన్నారు, అట్లా చేసుకోవచ్చు. లేకపోతే ఓన్గా బొటిక్ పెట్టుకొని లేకపోతే ఇంట్లో టైలర్ పెట్టుకొని నేర్చుకో. అట్లా కూడా అసలు వీళ్ళకు నేర్చుకున్నది ఏది కూడా వృధా పోదు. వాళ్ళు బయట ఎక్కడికి పోయినా అని ఎంతో కొంత సంపాదించుకోగలుగుతారు. ఇప్పటికైతే మా పిల్లలు 10,000 దాకా సంపాదిస్తున్నారు బయట ఏ బుటిక్లో పెట్టుకొని. బయట ఈ గవర్నమెంట్ జాబ్స్ అని ఇంకేం కాకుండా అట్లా వస్తే మాకు కూడా చాలా అవకాశం ఉంది. ప్రేక్షకుల్లో చాలామంది మనం చూసినట్టే హౌస్ వైఫ్స్ కూడా వస్తున్నారు ఇక్కడ. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పాలండి? హౌస్ వైఫ్ కూడా చాలా ఇంట్రెస్ట్గా నేర్చుకుంటున్నారు వాళ్ళు. మీరు కూడా నేర్చుకుంటే బాగా మీరే పైకి వస్తారు. మనం ఓన్గా నేర్చుకొని మన కాళ్ళ మీద మనం నిల్చోవచ్చు. వేరే వాళ్ళ మీద అవసరం ఉండదు, ఆధారపడి ఊరికి వాళ్ళని మనీ ఇవ్వండి అని అడగడం అవసరం లేదు. మనం సంపాదించుకుంటే మన దగ్గర ఉంటుంది. సో ఇప్పుడు మనం చూసాం కదా డ్రెస్ మేకింగ్ డిపార్ట్మెంట్ ఓన్లీ ఫ్యాకల్టీ మ్యామ్ మనతో మాట్లాడారు. సో స్టూడెంట్స్ నుంచి తెలుసుకుందాం వాళ్ళకి ఎలా అనిపిస్తుందని. హలో మ్యామ్. నా పేరు స్వప్న అండి. డ్రెస్ మేకింగ్ నేను. మా మేడం పేరు రేఖా మేడం అండి. నేను డిగ్రీ అయిపోయి 2 పిల్లలు పుట్టిన తర్వాత ఇంట్లో ఖాళీగా ఉన్నాను. నేను టైలరింగ్లో హయ్యర్ అండ్ లోయర్ ఎగ్జామ్స్ రాసినాను. తర్వాత క్రాఫ్ట్ టీచర్గా స్కూళ్ళల్లో అంటే ఐటీఐ ట్రైనింగ్ కావాలంటే నేను ఇక్కడికి రావడం జరిగింది. అని ఇంట్లో ఉన్నప్పుడు మేము స్టిచ్చింగ్ ఏదో మామూలుగా మావి కుట్టుకునేందుకు కస్టమర్యే కుట్టేవాళ్ళం, ఇలా వచ్చాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టిచ్చింగ్స్ అండ్ జెంట్స్ గార్మెంట్స్ కాకుండా జెంట్స్ గార్మెంట్స్, లేడీస్ గార్మెంట్స్ అంటే ప్రతి ఒక్కరికి లేడీస్ సంబంధించిన ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్,
జూట్ బ్యాగ్స్, ఇవన్నీ పెయింటింగ్, సారీ పైన ఎంబ్రాయిడింగ్, డిఫరెంట్ అన్నీ చాలా మాకు మేడమ్స్ చాలా మంచిగా నేర్పిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మేము మా పిల్లలకి మేము కూడా రెడీమేడ్ డ్రెస్సులు కూడా తయారు చేసుకునే అంత లెవెల్కి మేము ఎదిగినాము. రియల్లీ చాలా గ్రేట్. అండ్ ఇంత మంచిగా ఐటీఐ మెయింటైన్ చేస్తున్న మా ప్రిన్సిపల్ సార్కి ఉత్తమ అవార్డు ప్రిన్సిపల్గా వచ్చినందుకు, ఉత్తమ ఐటీఐ కూడా అవార్డు వచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. థ్యాంక్స్ మేడం. అదేవిధంగా మీరు ఒక ఇద్దరు పిల్లలకి తల్లి, అదేవిధంగా ఇల్లు వదిలిపెట్టి ఇక్కడ వచ్చి కొత్తగా నేర్చుకుంటున్నారు. అలాగే చాలామంది K6లో ప్రేక్షకులు ఉంటారు, వాళ్ళకు ఏం చెప్పాలి? చాలా, ఎందుకంటే హౌస్ వైఫ్స్కి ఎవరన్నా ఖాళీగా ఉంటే కనుక ఇంట్లో కొద్దిగా స్టిచ్చింగ్ చేసుకునే వాళ్ళు ఉంటే కూడా చాలామందికి, ఎందుకంటే దీనికి ఏజ్ లిమిటేషన్ లేదు కాబట్టి చాలామంది కూడా దీంట్లో మీకు శిక్షణ తీసుకోవచ్చు. చాలా బాగుంది. అండ్ ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ జాబ్ కోసమే అని కాదు, జాబ్ కాకపోయినా కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, మనం ఏదైనా షాప్ పెట్టుకున్నా కూడా చాలా మనం లక్షల్లో ఆదాయం సంపాదించవచ్చు దీనిపైన. తర్వాత లోన్ కూడా ఇస్తారు. దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఓన్లీ 10th డిపార్ట్మెంట్కి అంటున్నారు. ఏ ఏజ్ లిమిట్స్ లేకుండా మనం మీరు వచ్చి నేర్చుకోవచ్చు. సో ఉన్న ఆపర్చునిటీని అందరూ ఖచ్చితంగా చక్కగా వాడుకోవాలని కోరుకుంటాం. ఎనీవేస్ ఈ డిపార్ట్మెంట్ గురించి మనం తెలుసుకుందాం. సో వేరొక డిపార్ట్మెంట్కి వెళ్దాం. అక్కడ ఎలాంటి ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ నడుస్తున్నాయి అని తెలుసుకుందాం. సెకండరీ కలర్ వైట్, ఆరెంజ్, గ్రీన్. ఓకే, సెకండరీ కలర్ ని ప్రైమరీ కలర్స్ ని ఇప్పుడు మనం గవర్నమెంట్ ఐటీ యొక్క మోస్ట్ అట్రాక్టివ్ పార్ట్కి వచ్చేసామంటే ఇక్కడ మనం టాప్ ఫ్లోర్లో ఉన్నాము. ఇక్కడ మనం చూసినట్టయితే వెనుక సోలార్ ప్యానెల్స్ ఉన్నాయి. సో దీని గురించి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసే సోలార్ ప్యానెల్స్ అని అంటున్నారు. సో మేడం నుంచి తెలుసుకుందాం, దీన్ని ఇక్కడ ఎంతవరకు యూటిలైజ్ చేస్తున్నారు, ఎంతవరకు ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుందని. పేరు మాధురి సౌజన్య. నేను ఇక్కడ ఎలక్ట్రీషియన్ ట్రేడ్లో ఏటీఓగా చేస్తున్నాను. సో ఇక్కడ ఈ సోలార్ ప్యానెల్స్ అనేది పవర్ సప్లై వల్ల వచ్చే ఇంటరప్షన్స్ని ఓవర్కమ్ చేయడం కోసం మేము ఇక్కడ సోలార్ ప్యానెల్స్ని యూజ్ చేస్తున్నాము. నియర్లీ 7.5 kVA కెపాసిటీ ఉన్నటువంటి ప్యానెల్స్ ఇవన్నీ కూడా. వీటి వల్ల ఏంటంటే మాకు ఆల్మోస్ట్ సప్లై అనేది బ్రేక్ అయినా కూడా, ఒకవేళ పవర్ కట్ అనేది వచ్చినా కానీ స్టూడెంట్స్కి ప్రాక్టికల్స్లో కానివ్వండి లేదా సిస్టమ్ వర్క్స్లో ఎక్కడ ఎటువంటి బ్రేక్ రాకుండా కంటిన్యూ అవ్వటం కోసం ట్రిప్ అయిపోయి ఆటోమేటిక్గా మాకు కరెంట్ ఉంటుంది. మోస్ట్లీ సమ్మర్లో ఎక్కువగా యూజ్ అవుతుంది మాకు ఇది. దీనివల్ల మేము ఆల్మోస్ట్ పవర్ సేవింగ్ కూడా చాలా చేయగలిగాము. కరెంట్ బిల్ని కూడా చాలా రెడ్యూస్ చేయగలిగాము. స్టూడెంట్స్కి ఎటువంటి ఇంటరప్షన్ లేకుండా వాళ్ళ ప్రాక్టికల్స్ కంటిన్యూ చేయడం కోసం మాకు చాలా హెల్ప్ అవుతుంది. మా ఐటీఐలో ఎక్కువగా యూజ్ చేస్తున్న సోలార్ ప్యానెల్స్. మాకు అవార్డు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి. సో మాకు ఇక్కడ 5 years లోపల రెవెన్యూ జనరేషన్ అనేది చాలా ఎక్కువగా చేయటం అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. 93 lakhs వరకు సార్ వాళ్ళు చాలా ఎఫర్ట్ పెట్టి, మా ప్రిన్సిపల్ సార్ కానివ్వండి, ఆ ఎఫర్ట్ వల్ల మా ఎంసీ చైర్మన్ గారు వీళ్ళందరి ఎఫర్ట్ వల్ల ఆ 93 lakhs అమౌంట్ అనేది జనరేట్ చేయగలిగారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్యాకల్టీ అందరూ కూడా వెల్ క్వాలిఫైడ్ మేము. అండ్ ఇక్కడ స్టూడెంట్స్కి రెగ్యులర్గా కంటిన్యూస్గా క్లాసెస్ ఉంటున్నాయి. 90% అటెండెన్స్ అనేది చాలా కంపల్సరీ. మినిమం 90% అన్నా ఉంటేనే వాళ్ళు ఎగ్జామ్కి ఎలిజిబుల్. రెగ్యులర్ క్లాసెస్ కండక్ట్ చేయటం అండ్ ప్రాక్టికల్స్ కండక్ట్ చేయటం వల్ల ఈ అవార్డు సార్ రిసీవ్ చేసుకోవడానికి హెల్ప్ అయిందని మేము అనుకుంటున్నాం. సో ఇక్కడ మేడం నుంచి తెలుసుకున్నాం కదా, ఇతర ఐటీఐ అంటే కళాశాలలో కంపేర్ చేస్తే ఇలాంటి ఒక ఎలక్ట్రిసిటీని కన్జంప్షన్ కోసం చాలా బిల్స్ వస్తూనే ఉన్నాం. అదేవిధంగా మామూలుగా గవర్నమెంట్ కాలేజెసే కాకుండా మన ప్రైవేట్స్కి కానీ ఏదైనా మనం చూసినట్టయితే వాటర్ లేదు మన తెలంగాణలో, ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. బట్ స్టిల్ మన ప్రభుత్వం చాలా కష్టాలు పడి ఖచ్చితంగా అందరికీ ఫుల్ టైమ్ ఎలక్ట్రిసిటీని అందిస్తున్నారు. బట్ స్టిల్ ఇలాంటి ఒక మంచి ఐడియాతో ఐటీఐ ముందుకు వచ్చింది మన నిజామాబాద్లో. సో ఇక్కడ ఒక పార్ట్ చూసాం కదండి. సో ఇంకా ఎలాంటి ఏమేమి ఉన్నాయని మనం తెలుసుకుందాం.
ఇప్పుడు మనం ప్రస్తుతం గవర్నమెంట్ ఐటీఐలోని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఉన్నాము. సో ఎలక్ట్రిక్ ల్యాబ్లో ఉన్నాం. మనకు ఇప్పుడు మనతో ఫ్యాకల్టీ గారు ఉన్నారు. సో నుంచి ఇక్కడ తెలుసుకుందాం. నా పేరు అనిల్ కుమార్ అండి. నేను ఇక్కడ గత 5 సంవత్సరాలుగా ఎలక్ట్రీషియన్ ఫ్యాకల్టీగా చేస్తున్నాను. మా దగ్గర బయట కళాశాలను కంపేర్ చేస్తే మా దగ్గర ఏ విధంగా ట్రైనింగ్ ఉంటుందంటే, ఇండస్ట్రియల్లో ఏ విధంగా వీళ్ళు పోయి పనిచేయడానికి వెళ్తే అక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడనే మేము వాళ్ళకి ఒక మంచి క్షుణ్ణంగా వాళ్ళకి అన్ని ప్రతిదీ కూడా నేర్పుతూ ఉంటాము. మాకు మగపిల్లలే ఎలక్ట్రీషియన్లో కాకుండా ఆడపిల్లలు కూడా చాలామంది ఇక్కడ జాయిన్ అవుతున్నారు. వాళ్ళకు జాబులే కాకుండా వాళ్ళు ఉపాధి పొందడానికి, స్వయంగా ఉపాధి పొందడానికి కూడా వారి యొక్క నేర్పరితనం ఇక్కడ నేర్పుతూ వాళ్ళని మంచి ట్రైనింగ్గా తీర్చిదిద్ది మనం పంపిస్తున్నాం. ఇప్పుడు మన దగ్గర ఎలాంటి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి? అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్, ఎలాంటి ఎక్విప్మెంట్స్ అంటే మా దగ్గర ఇప్పుడు గొప్పగా చెప్పుకోవటం ఏంటంటే, ఈ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి కానీ, ఈ డిప్లొమా కాలేజ్ నుంచి కానీ, పాలిటెక్నిక్స్ నుంచి కూడా వాళ్ళు ప్రాక్టికల్స్ కొరకు మా దగ్గర వచ్చి ట్రైనింగ్ తీసుకుంటున్నారు. కాబట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, అంటే వాళ్ళకు లేని ఫెసిలిటీస్ కూడా మా యొక్క ఐటీఐలో ఫెసిలిటీ కల్పించబడింది. ఈ ఫెసిలిటీ ఉండటం వల్ల వాళ్ళు ప్రాక్టికల్స్ కొరకు మా దగ్గరికి వచ్చి మా యొక్క ల్యాబ్ని వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. ఏదన్నా ఇండస్ట్రీస్కి వెళ్ళి, కొత్తగా ఇండస్ట్రీస్కి వెళ్ళి వాళ్ళు పొద్దున జాబ్ వచ్చిన తర్వాత చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎటువంటి కూడా తడబాటు లేకుండా వాళ్ళు ఆల్రెడీ ఇక్కడనే మంచి ట్రైనింగ్ అవుతున్నారు. కాబట్టి ఈజీగా అక్కడ వాళ్ళు నెట్టుకు రాగలుగుతారని మా యొక్క అభిప్రాయం ఉంది. మీరు చాలామంది ప్రేక్షకుల స్టూడెంట్స్ ఉన్నారు. సో మీరు వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? మామూలుగా ఈ వృత్తిపరమైన కోర్సులు అనేది నేర్చుకుంటే జాబ్ ఆపర్చునిటీ కాకుండా స్వయంగా కూడా వాళ్ళు స్వయం ఉపాధి పొందుతూ ఇంకా నలుగురికి ఉపాధి పొందేటట్టుగా వాళ్ళు చేయగలుగుతారు. కాబట్టి ఈ వృత్తిపరమైన కోర్సులు తీసుకోవటం చాలా ఉత్తమమైనది నా యొక్క అభిప్రాయం. సో ఇక్కడ చూసారు కదా, ఫ్యాకల్టీ కూడా చాలా సాటిస్ఫాక్టరీగా చెప్తున్నారు. ఇతర ఇంజనీరింగ్ కాలేజెస్కి కానీ ఐటీ కాలేజెస్కి కంపేర్ చేస్తే ఖచ్చితంగా ఐటీఐ కాలేజ్లో అన్ని విధాలైన అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. అదేవిధంగా మనం ఇక్కడ చూసినట్టయితే చాలామంది మహిళలు ఈ డిపార్ట్మెంట్కి రావడం ఇంకో ఆకర్షణకరమైన ఒక ఫ్యాక్ట్ అనమాట. సో మనకి ఇప్పుడు స్టూడెంట్ ఒకరు ఉన్న వాళ్ళ నుంచి తెలుసుకుందాం. హలో, చూచానండి. ఇక్కడ ఎలక్ట్రీషియన్ ట్రైలో 2014లో జాయిన్ అయ్యాను. ప్రస్తుతం ఇప్పుడు ఇంకో 1 మంత్లో నేను కోర్స్ కంప్లీట్ చేసుకోబోతున్నాను. మాకు ఇక్కడ అన్ని విధాల ఏ విధమైన థియరిటికల్గా కానీ, ముందుగా సబ్జెక్ట్ పరంగా వస్తే మాకు అన్ని విధాల థియరిటికల్గా అన్ని సబ్జెక్ట్ పరంగా ప్రతి ఒక్క మోటార్స్ గురించి కానీ, మరియు వైర్స్ గురించి కానీ, ఏ విధమైన సప్లై ఏ విధంగా మనము పొందవచ్చు, అంటే ఏ విధంగా డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ మనకు ఉంటుంది, సబ్స్టేషన్లో ఏ విధంగా డిస్ట్రిబ్యూషన్ వస్తుంది, మన ఇండస్ట్రీలో మోటార్ ఏ విధంగా మనకు రన్ అవుతుంది, అన్ని వాటి గురించి మోటార్స్ గురించే కాకుండా మొత్తం ప్రాక్టికల్గా వచ్చేసి ప్రతి ఒక్కటి మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, మాకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ప్రతి ఒక్కటి మాకు అర్థమయ్యే విధంగా ప్రతి ఒక్కటి మాకు అన్నీ నేర్పించారు. ఇక్కడ మేము రీసెంట్గా ఒక కంపెనీకి మేము ఇంటర్వ్యూకి వెళ్ళాము. అక్కడ చాలామంది సెలెక్ట్ అయ్యాము. ఇంకా మేము కోర్స్ కంప్లీట్ కాలేదు, అయినా మేము కాకముందే మేము సెలెక్ట్ అయ్యాము. దానికి మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. అంటే ఇక్కడ నేర్పించిన బేసిక్ మాకు అక్కడ ఉపయోగపడింది అనమాట. అదే విధంగా ఇంకో విధంగా చెప్తే, రీసెంట్గా మా ప్రిన్సిపల్ సార్కి కూడా మా ఉత్తమ ప్రిన్సిపల్ అవార్డు వచ్చింది. మాకు చాలా ఆనందంగా ఉంది. దానికి
మేము దాని తర్వాత మేము మా స్టూడెంట్స్ కాంగ్రెస్ చెప్తున్నాం వారికి. సో ఇక్కడ స్టూడెంట్స్ కూడా చెప్పినట్టయితే చాలా సాటిస్ఫాక్టరీగా ఉన్నారు. సో మనం ఇంకొక డిపార్ట్మెంట్కి వెళ్దాం, ఆ డిపార్ట్మెంట్ గురించి ఎక్కువ తెలుసుకుందాం. సో మామూలుగా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ అంటే ఆడవాళ్ళు ఎక్కువ రాని ఒక డిపార్ట్మెంట్ అనమాట. సో మనకి ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉన్నారు, సో తన నుంచి తెలుసుకుందాం. అండి, నా పేరు గౌతమి. నేను ఈ ఐటీఐ కాలేజ్లో ఎలక్ట్రీషియన్ చదువుతున్నాను. చాలామంది లేడీస్ అంటే భయపడతారు, మేము ఎలా చేయగలుగుతాము, చాలా వర్క్స్, పెద్ద పెద్ద వర్క్స్ ఇస్తారు, పోల్స్ ఎక్కడం లాంటివి ఇస్తారు అని చెప్పేసి చాలా భయపడతారు. కాకపోతే మనకు అలాంటి ఏమి ఉండదని, భయం ఏమి ఉండదు. మాకు సర్స్ అన్నీ చాలా చక్కగా చెప్తారు. టెన్షన్స్ పడకుండా, భయపడకుండా మీరు వర్క్ చాలా మంచిగా చేయగలుగుతారు అని చెప్పేసి కొంచెం ధైర్యాన్ని చెప్తారండి. అలాగే ఈ ట్రేడ్ని ఎంచుకోవడం వల్ల లేడీస్కి చాలా జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయండి. గవర్నమెంట్లోనే కాకుండా ప్రైవేట్గా తన కాళ్ళపైన తను నిలబడగలుగుతా అనే హోప్ అనేది వస్తుందండి. అలాగే మేము చిన్న వర్క్స్ కూడా ఇంట్లో చేసుకోగలుగుతున్నామండి. బయట బాయ్స్ని, ఎలక్ట్రీషియన్ వర్కర్ని పిలిపించి మేమే వాళ్ళతో చేయించడం కన్నా మేమే స్వతహాగా మేము చేసుకోగలుగుతున్నామండి. మాకు ఇంత ధైర్యాన్ని ఇచ్చిన మా సర్స్కి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నానండి. ఈ మధ్య మేము ఇండస్ట్రియల్కి కూడా వెళ్ళేసి వచ్చామండి. పవర్ ఎలా జనరేట్ అవుతుంది అనేది దాని గురించి కూడా తెలుసుకున్నామండి. మనం ఇంకొక డిపార్ట్మెంట్కి వెళ్దాం, ఆ డిపార్ట్మెంట్ గురించి ఎక్కువ తెలుసుకుందాం. నుంచి మనతో ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా ఉన్నారు, సో వాళ్ళ నుంచి తెలుసుకుందాం. నా పేరు సునీత అండి. ఇక్కడ కంప్యూటర్ సైన్స్ ఫ్యాకల్టీ, కోపా అనే ట్రేడ్ డీల్ చేస్తాము. కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ అనమాట. అయితే ఈ ట్రేడ్ ఏంటంటే 1 year కోర్సు. అది 1 year కోర్సులో కంప్యూటర్స్ బేసిక్స్ నుంచి వాళ్ళకి టైపింగ్ నేర్పించటము, ఇంగ్లీష్ తెలుగు టైపింగ్ అండ్ ఎంఎస్ ఆఫీస్, విండోస్ బేసిక్స్, ఎంఎస్ ఆఫీస్, ఇంటర్నెట్ కాన్సెప్ట్స్, ఏవైతే బేసిక్ నాలెడ్జ్ కావాలో అక్కడ నుంచి ఎస్ఎస్సి నుంచి 10th నుంచే వస్తారు కాబట్టి పిల్లలు చాలామంది వాళ్ళకి అర్థమయ్యేలాగా మేము బేసిక్స్ నుంచి నేర్పిస్తూ ఇంటర్నెట్ కాన్సెప్ట్స్తో పాటు హెచ్టిఎంఎల్ అండ్ వెబ్ డిజైనింగ్ బేసిక్స్ ఉంటాయి. సెకండ్ సెమ్లో ఏంటంటే టాలీ ఒకటి, మనకి ఎంఎస్ యాక్సెస్ అవన్నీ కూడా కవర్ అవుతాయి అన్నమాట. అయితే ఇవన్నిటితో పాటు ఏంటంటే అడిషనల్గా ఒకవేళ వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం కూడా ఉపయోగపడేలాగా ఫోటోషాప్ అండ్ పేజ్ మేకర్ అవి సిలబస్లో లేవు యాక్చువల్గా. కానీ మేమేంటంటే వీళ్ళకి బేసిక్గా ఉపయోగపడాలి, బయటకు వెళ్ళగానే వాళ్ళకి ఏదో ఒకటి ఆపర్చునిటీ రావాలి, ఎయిదర్ జాబ్ ఆర్ సెల్ఫ్ ఎంప్లాయిడ్గా వాళ్ళు నిలబడాలి స్టూడెంట్స్ అని చెప్పేసి మేము ఇవి కూడా అడిషనల్గా చెప్తూ ఉంటాం. మా ట్రేడ్ నుంచి కూడా చాలామంది అప్లై చేసుకొని ఉన్నారు. కమ్యూనికేషన్ కానీ, కానిస్టేబుల్స్, డిఆర్డిఓలో, ఆర్ఆర్బీలో కానీ అవకాశాలు ఉన్నాయన్నమాట కంప్యూటర్ ట్రేడ్కి. అది అలా కాకుండా మనం సెల్ఫ్ ఎంప్లాయిడ్ కావాలనుకుంటే ఈ ఐటీఐ బేస్ మీద కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ చాలా ఉన్నాయి. వాళ్ళకి లోన్స్ వచ్చే అవకాశం కూడా చాలా ఉంది. అలా వాళ్ళు ఎదర్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఆర్ జాబ్ హోల్డర్స్గా ఇవి రెండు కానప్పుడు క్యాంపస్ ప్లేస్మెంట్స్ కూడా రెగ్యులర్ బేసిస్ మీద మేము కండక్ట్ చేస్తూ ఉన్నాము. అందుకని అందరూ కూడా ఈ ఆపర్చునిటీని సద్వినియోగం చేసుకోవాలి. ఐటీఐ అంటే చులకన భావం ఇంతకుముందు ఉండేది, కానీ ఇప్పుడు దానికే చాలా డిమాండ్ అయిపోయింది ప్రైవేట్ సెక్టర్లో కానీ పబ్లిక్ సెక్టర్లో కానీ. కాబట్టి అందరూ కూడా ఇది కోర్స్ నేర్చుకొని దీనికి కొంచెం బెనిఫిటెడ్ అవుతారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇప్పుడు మనతో ఫ్యాకల్టీ మాట్లాడారు కదా, తను అంటున్నారు మ్యాక్సిమం అన్ని అపార్ట్ ఫ్రమ్ ద సిలబస్ కూడా చాలా కోర్సెస్ చెప్తున్నారు అని అంటున్నారు. సో మనం స్టూడెంట్స్ నుంచి కనుక్కుందాం వాళ్ళకి. నమస్తే అండి, నా పేరు కే ఉదయ. నేను ఇక్కడ అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. ఇక్కడ ఎంప్లాయబిలిటీ స్కిల్స్ సబ్జెక్ట్ చెప్తానండి. ఇందులో భాగంగా మీకు ఇక్కడ కంప్యూటర్స్ కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ నేర్పించడం జరుగుతుంది. ఈ ట్రేడ్ అందరికీ కామన్ అండి. అంటే కోపా తీసుకున్న ఈవెన్ డ్రెస్ మేకింగ్ వాళ్ళకు కూడా కంప్యూటర్స్ విత్ కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పించడం జరుగుతుంది. ఏ ట్రేడ్ తీసుకున్నా వీళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే సొసైటీలో కమ్యూనికేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్. మనం ఎంత చదువుకున్నా కానీ దాన్ని కమ్యూనికేట్ చేసే లాంగ్వేజ్ లేకపోతే చాలా కష్టం. సో కంప్యూటర్స్, కమ్యూనికేషన్ సైమల్టేనియస్గా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఏ జాబ్ చేయాలన్నా కానీ. సో ఇందులో భాగంగా స్టూడెంట్స్ ఏ ట్రేడ్ జాయిన్ అయినా కానీ కంప్యూటర్స్ అలాంగ్ విత్ కమ్యూనికేషన్స్ అనేది నేర్చుకోవడం జరుగుతుంది. గ్రామర్లో పట్టు సాధించడము, సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకోవడం,
వాటిపైన అవగాహన కల్పించడం, కోర్సెస్ కండక్ట్ చేయడం కానీ, లేకపోతే ఏదైనా వాళ్ళలో అంటే ట్రైనీస్ నుంచి కూడా మేము వాళ్ళలో ఎలా కమ్యూనికేట్ ఎలా చేయాలి అంటే కేవలం మేము చెప్పడమే కాకుండా వాళ్ళ నుంచి కూడా రివ్యూ ప్రోగ్రామ్స్ తీసుకోవడం కానీ, లేకపోతే వాళ్ళని కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి వాళ్ళనే మాట్లాడించడం, కమ్యూనికేట్ చేయించడం అనేది ఇక్కడ జరుగుతుంటుంది. నా పేరు మౌనిక అండి. నేను గవర్నమెంట్ ఐటీఐ గర్ల్స్ కాలేజ్లో కోపర్టేట్ చేస్తున్నాను. ఇది 1 year కోర్సు. రీసెంట్లీ మా ఐటీఐకి అండ్ ప్రిన్సిపల్కి సౌత్ ఇండియా సైడ్ నుంచి బెస్ట్ ఐటీఐ బెస్ట్ ప్రిన్సిపల్ అవార్డు వచ్చింది. ముందుగా దానికి కంగ్రాట్స్ చేస్తున్నాను. అంతేకాకుండా మేము ఈ 1 year కోర్స్లో 2 sems ప్రకారం సిలబస్ చెప్తారండి. ఫస్ట్ సెమ్లో ఎంఎస్ ఆఫీస్, ఎక్సెల్, పవర్ పాయింట్, యాక్సిస్ లాంటివి కాకుండా ఇంకా నెట్వర్కింగ్ కూడా చెప్తున్నారు. దుస్తుల తయారీ, ఎలక్ట్రానిక్, మెకానిక్ కోర్సులతో మొదలైన శిక్షణ కేంద్రాన్ని 2000 తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ గుర్తింపు పొందింది. కరెంట్ బిల్లులు తగ్గి మనం ప్రస్తుతం ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్లో ఉన్నాము. చాలామంది స్టూడెంట్స్ వర్క్స్ చేస్తున్నారు. ఇప్పుడు మనతో అంటే ఈ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. మన డిఆర్డిఓలో టెలిఫోన్స్లలో, రేడియో స్టేషన్స్లో, టీవీ స్టేషన్స్లలో ఇట్లా చాలా కమ్యూనికేషన్ ఎక్కడెక్కడ ఉంటుందో వాటిలన్నిట్లలో మా ఎలక్ట్రానిక్ స్టూడెంట్స్కి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎలక్ట్రానిక్ మెకానిక్ అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్గా ఇక్కడ గత 5 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. అయితే ఇక్కడ పిల్లలకు మేము ఇక్కడ పిల్లలకి చాలా కాంపోనెంట్స్ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ గురించి వివరిస్తూ వాటి యొక్క పనితీరును, ఏ విధంగా వారి యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంది, వాటి గురించి అన్నిటి గురించి మేము వివరంగా ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా పిల్లలు కూడా మాకు చాలా కోఆపరేటివ్గా ఇక్కడ చదువుతున్నారు. ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా మేము సర్క్యూట్స్ డిజైన్ చేయడంలో, వాటి యొక్క తయారీ చేయడంలో మేము చాలా నైపుణ్యంగా మేము ఇక్కడ వాళ్ళకు వివరించడం జరుగుతుంది. ఈ ఎలక్ట్రానిక్స్ కోర్స్ చేసిన తర్వాత ఎలక్ట్రానిక్స్ అనేది తయారీ రంగంలో కానివ్వండి, ప్రభుత్వ రంగంలో కానివ్వండి, ప్రైవేట్ రంగంలో కానివ్వండి చాలా అవకాశాలు ఉన్నాయి. యాజ్ ఏ టెక్నీషియన్గా మా పిల్లలు ఇప్పుడు చాలామంది ఉద్యోగంలో చేస్తున్నారు. పోయిన బ్యాచ్లలో కూడా చాలామంది ప్రజెంట్ కూడా ఉద్యోగంలో వాళ్ళు కొనసాగుతున్నారు. వీళ్ళకి అయిపోయిన తర్వాత మాకు టెలిఫోన్స్ రంగంలో కానివ్వండి, రైల్వే డిపార్ట్మెంట్లో కానివ్వండి, లేదా ఇంకా ఇస్రో కంపెనీ అంటే స్పేస్ కమ్యూనికేషన్లో కానివ్వండి, వీటిలో చాలా అవకాశాలు మా ఐటీ పిల్లలకి ఎలక్ట్రానిక్స్ వాళ్ళకు ఉంది. అదేవిధంగా ప్రైవేట్ పరంగా చూస్తే ఎలక్ట్రానిక్స్ తయారు చేసే కాంపోనెంట్స్ రైల్వే స్టేషన్స్లలో, మళ్ళీ టీవీ స్టేషన్స్లలో, రేడియో, ఇలా చాలా కంపెనీస్లలో మాకు జాబ్ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. మరియు మా సార్స్ టీచర్స్ కానీ మాకు చాలా బాగా చెప్తారు. ప్రతి ప్రాక్టికల్ మాతో చేస్తారు, మళ్ళీ మాతో చేయిస్తారు. ఒకవేళ రాకపోతే దాన్ని ఎలా చేయాలి అని వివరంగా చెప్తారు. ఇప్పుడు మనం గౌట్ ఐటీఐలోనే స్టెనోగ్రఫీ డిపార్ట్మెంట్లో ఉన్నాము. సో ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ మనతో ఫ్యాకల్టీ మెంబర్ ఉన్నారు. మ్యామ్ నుంచి ఇక్కడ తెలుసుకుందాం. హలో మ్యామ్. అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. క్విక్గా రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేసే టెక్నికే షార్ట్ హ్యాండ్. ఈ స్టెనోగ్రఫీ ట్రేడ్ వచ్చి 1 year కోర్స్ అండి. దీంట్లో ముందుగా గర్ల్స్ని అడ్మిషన్ తీసుకున్న తర్వాత మాది గర్ల్స్ ఐటీఐ కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ కోర్స్ గర్ల్స్. ఓకే, దీంట్లో కూడా థియరిటికల్గాను మళ్ళీ ప్రాక్టికల్గాను క్లాసెస్ రన్ అవుతూ ఉంటాయి. స్టెనోగ్రఫీకి ఇప్పుడు చాలా డిమాండ్ పెరిగింది. మా దాంట్లో ఇంట్రడ్యూస్ చేసి 2 years అవుతుంది. దీనికి కోర్ట్స్లలో పిఎస్గా చాలా ఆపర్చునిటీస్ వస్తున్నాయి. సో చాలా డిమాండ్ పెరిగింది. రీసెంట్గా జరిగిన కౌన్సిలింగ్లో కూడా మా అడ్మిషన్స్ అన్నీ కూడా చాలా ఫిలప్ అయ్యాయి స్టెనోగ్రఫీ ట్రేడ్కి. విత్ ద క్లాసెస్తో పాటుగా అటెండెన్స్ పైన బయట వాటర్ ఫెసిలిటీ కానివ్వండి అండ్ ఎన్వైర్న్మెంట్ మెయింటైన్ చేయడం కానివ్వండి మా దాంట్లో చాలా బాగుంటుంది. సో ఇవన్నీ మెయింటైన్ చేయడం బట్టి ఈరోజు మేము ఉత్తమైన
ఉత్తమ ఐటీఐ మరియు ఉత్తమ ప్రిన్సిపాల్ అవార్డు స్వీకరించడం జరిగింది మా ప్రిన్సిపల్ గారు. దీనికి ఆయనకి శుభాకాంక్షలతో పాటు మేము కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ. నా పేరు ఫైమిదా జబీన్. నేను ఇక్కడ స్టెనోగ్రఫీ నేర్చుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ఏ ఐటీఐలో లేని ఫెసిలిటీ ఈ ఐటీలో ఉంది. ఇది ఒక సౌత్ ఇండియాలో బెస్ట్ ఐటీఐగా ప్రూవ్ అయిపోయింది. అందుకోసం మా ప్రిన్సిపల్ గారికి కూడా బెస్ట్ ప్రిన్సిపల్ అవార్డు ఇంకా నేషనల్ అవార్డు కూడా వచ్చేసింది. ఇక్కడ నేర్చుకోవడం వలన మా ఫ్యూచర్లో ఏదైనా జాబ్ మనం చేయొచ్చు అని కాన్ఫిడెంట్ వస్తుంది. ఎవరైనా ఇక్కడ అడ్మిషన్ తీసుకోవాలని అనుకుంటే నా సలహా ఏంటంటే వాళ్ళు మంచిగా ప్రాపర్గా దీనికి యూస్ చేసుకోవాలని నా ఫోటోగ్రఫీ డిపార్ట్మెంట్ అంటున్నారు. ఫ్యూచర్లో చాలా ఆపర్చునిటీస్ ఉన్న డిపార్ట్మెంట్ బికాజ్ షార్ట్ హ్యాండ్ రైటింగ్ నేర్పిస్తారు. సో వరల్డ్ ఎంత ఫాస్ట్గా రన్ ఉన్నామో దాని వర్క్స్ కూడా అందులో చేసే పని కూడా చాలా ఫాస్ట్గా ఉంటాయి. సో ఇలాంటి ఈ యొక్క సినేరియోలో వరల్డ్ డెవలప్ అయ్యే సినేరియోలో ఖచ్చితంగా ఇలాంటి కోర్సెస్ హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో మన నెక్స్ట్ డిపార్ట్మెంట్కి వెళ్దాం. ఇప్పుడు మనం ఐటీఐలోని ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి. సో ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ నుంచి ఎక్కువ తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ ఫర్ ఎవ్రీబడి. మై నేమ్ ఈజ్ సారా బాను. నేను ఇక్కడ ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకోనికి వచ్చాను. నేను నేర్చుకొని 2 months అవుతుంది. చాలా బాగుంది ఇక్కడ. ఏం తెలియని వాళ్ళకి కూడా ఆఫ్టర్ ఆల్ స్టిచ్చింగ్ మిషన్ గురించి చాలా బాగా చెప్తున్నారు. ప్రతి ఒక్కటి డ్రెస్సెస్, బ్యాగ్స్, పూసలు, ప్రతి ఒక్కటి ఎంబ్రాయిడింగ్ అన్నీ బాగా నేర్పిస్తున్నారు. నాకు ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడ నుంచి ఉపాధి కల్పించుకున్న వారు చాలామంది ఉన్నారు. బెస్ట్ కాలేజ్ ఇన్ ఐటీఐ గర్ల్స్. చాలా బాగుంది. నేను అంటే నా ప్యాచ్ అయిపోయింది, నాకు ఇక్కడ సర్టిఫికేట్ వచ్చేసింది. ఇక్కడ నాకు చాలా బాగుంది. నేను నేర్చుకొని ఇక్కడ అంటే సేల్స్ కూడా చేస్తున్నాను. నాకు బాగుంది. ఇక్కడ నాకు చాలా బాగా చెప్తారు. ఇక్కడ ఎవరైనా రావచ్చు. ఇక్కడ అంటే 10th class ఎడ్యుకేషన్ ఉంటే చాలు. ఇక్కడ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ డిపార్ట్మెంట్లోని ఒక ఫ్యాకల్టీ మ్యామ్ మనతో ఉన్నారు. మేడం నుంచి తెలుసుకుందాం. నా పేరు రంజిత. ఇక్కడ నేను నేర్పిస్తాను, అందరికి ట్రైనింగ్ ఇస్తాను. ఫ్యాషన్ డిజైనింగ్, ఇక్కడ ఫ్యాషన్ డిజైనింగ్ ట్రైనింగ్ ఇస్తాను పిల్లలందరికీను. ఇక్కడ నుంచో వస్తారు. అందులో ఒక భాగంగా కంప్యూటరు. ఈ కంప్యూటర్లో ఏంటంటే ఇందులో డిజైన్స్ అన్ని ఫీడ్ చేసుకోవాలి. ముందే డిజైన్స్ అన్ని ఫీడ్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సిన డిజైన్ మన క్లాత్ మీద పెట్టుకొని ఇది రన్ చేసుకోవాలి.
అంటే మనకి ఇష్టం ఉన్న డిజైన్ బట్టి మనము ఇక్కడ చూసుకోవాలి. అప్పుడు మనకు కావాల్సిన రీతిలో మనకు డిజైన్ కనిపిస్తుంది. ఇది ఏంటిదంటే ఈ మిషన్లో మనం చేయితోని వేస్తాము. చేయితో కాకుండా ఈ మిషన్ వేస్తే నీట్గా వస్తుంది. ప్లస్ మళ్ళీ మనం ఊకుకే పెట్టాల్సిన పని లేదు. అదే వేసేసుకుంటుంది. మొత్తం క్లాత్ మొత్తం అయిపోయే వరకు, డిజైన్ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు అదే వేసేసుకుంటుంది. దీనికి వచ్చేసి విలువ ఏంటంటే 5 lakhs ఉంటుంది మిషన్. దీని కాస్ట్. దీంట్లో ఉన్నది ఏంటంటే మనకు కావాల్సిన డిజైన్ అన్నీ ఫీడ్ చేసుకోవచ్చు. మేడం, ఒక డిజైన్ కంప్లీట్ కావడానికి ఎంతసేపు పడుతుంది? ఒక 2-3 minutes పడుతుంది అండి, అంతే. ఒక 2-3 minutes పడుతుంది. 1 hourలో ఒక డ్రెస్ కానీ శారీ కానీ మొత్తం కంప్లీట్ చేసేసుకోవచ్చు. మ్యామ్, అదేవిధంగా ఫ్యాషన్ డిజైనింగ్ గురించి మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇప్పుడు నడుస్తుంది మార్కెట్లో మొత్తం ఫ్యాషన్, డిఫరెంట్ ఫ్యాషన్స్ వస్తున్నాయి కదా. దాని ప్రకారంగా పిల్లలు వాళ్ళే రెడీ చేసుకోవడానికి కొనుక్కోవాలంటే చాలా రేట్లు ఉన్నాయి. వాళ్ళే తయారు చేసుకొని వాళ్ళు ప్లస్ వాళ్ళ కాలం నిలబడాలి అంటే ఇది ఒక డిజైన్స్ అనేది మెయిన్. సో ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ మోస్ట్ అట్రాక్టివ్ పార్ట్ ఆఫ్ ఐటీఐ గార్మెంట్ కాలేజ్ అని చెప్పుకోవచ్చు, ఫ్యాషన్ డిజైనింగ్ డిపార్ట్మెంట్. సో ఈ డిపార్ట్మెంట్ అయిపోయింది, మరొక డిపార్ట్మెంట్కి వెళ్దాం. సో మనం గవర్నమెంట్ ఐటీఐలోని లాస్ట్ డిపార్ట్మెంట్కి వచ్చాము, బట్ నాట్ ద లీస్ట్ అందరికీ ఖచ్చితంగా కావాల్సిన డిపార్ట్మెంట్ బ్యూటీ డిపార్ట్మెంట్లో ఉన్నాము. సో ఇక్కడ బ్యూటిషియన్ కోర్సెస్ నేర్పిస్తున్నారు. చాలామంది మహిళలు వచ్చి చాలా కోర్సెస్ చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ నుంచి ట్రైనింగ్స్ తీసుకొని బయటకు వెళ్ళి ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ని ఎంచుకున్నారు. సో ఇక్కడ మనతో ఫ్యాకల్టీ మ్యామ్ ఉంది. మ్యామ్ నుంచి తెలుసుకుందాం ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఇక్కడ టీచింగ్ ప్రొసీజర్స్ ఎలా అని తెలుసుకుందాం. హాయ్ అండి, పేరు లతాశ్రీ అండి, నందిపేట అండి మాది. ఇక్కడ నేర్చుకోవడానికి వచ్చాము, 6 months అవుతుంది. కోర్స్ చాలా బాగుంది. ఆల్మోస్ట్ బయట నేర్పించే దానికంటే ఇక్కడ చాలా బాగుంది ఐటీఐలో. అన్ని కోర్సెస్ కూడా మిషనరీస్ కూడా ఉన్నాయి. బయట వేరే వాళ్ళు అనుకుంటా ఉంటారు చాలా కాస్ట్ ఉందేమో అది మనీ, కానీ ఏం లేదు. 5,000 ఉంది ఫీ, బాగానే ఉంది. మళ్ళీ సర్టిఫికేట్ కూడా ఇస్తారు. మనం బయట కూడా పార్లర్ రన్ చేసుకోవచ్చు. ఇది ఎడ్యుకేషన్, దానికి స్టడీకి సంబంధించింది ఏం లేదండి. 10th పాస్ అయినా ఫెయిల్ అయినా దీంట్లో ఉంది, చదువుకు సంబంధం ఏం లేదు. అదేవిధంగా ఇక్కడ ఇది సంబంధించినవి స్పా చేయడానికి, హెయిర్ స్పా చేయడానికి, హెయిర్ మసాజ్, హెయిర్ దానికి సంబంధించిన అన్ని మిషన్స్ ఉన్నాయండి. బ్రైడల్ మేకప్ది కూడా ఉంది. కోర్సులు అన్నీ నేర్పిస్తారు, అంతా బాగానే ఉంది. మెహందీ డిజైన్స్ కూడా అండి బయట పార్లర్లలో వేస్తూ ఉంటే 1,000 2,000 అట్లా ఉంది కదా, ఇక్కడ తక్కువ ఉంది. మళ్ళీ నేర్చుకుంటే మనం బయట కూడా ఎంప్లాయ్ చేసుకోవచ్చు. పని మన కాళ్ళపైన మనం నిలబడవచ్చు. పార్లర్ బాగా రన్ చేస్తాం.
మన తెలంగాణలోనే మొట్టమొదటిసారి ఐటీఐ కళాశాలలో కంపేర్ చేస్తే తెలంగాణలో ఏ ఒక్క డిస్ట్రిక్ట్ కూడా లేదు, ఏ ఒక ఐటీఐ కాలేజ్కి కూడా దొరకలేని అటెస్టేషన్ లేదా ఒక సర్టిఫికేషన్ మన నిజామాబాద్ ఐటీఐ గవర్నమెంట్ కాలేజ్కి వచ్చింది. సో దట్ ఈస్ 9001 2008 సర్టిఫికేషన్ దొరికింది. మనకందరికీ తెలుసు ఐఎస్ఓ 9001 2008 సర్టిఫికేషన్ దొరకాలంటే చాలా ఫేసెస్ మనం పాస్ అవ్వాలి. అంటే చాలా ఇన్స్పెక్షన్స్, అదేవిధంగా స్టాండర్డ్ క్వాలిటీ అనేది ఖచ్చితంగా ప్రూవ్ చేస్తే మాత్రం మనకి సర్టిఫై చేసే ఒక సర్టిఫికేట్ అనమాట. సో ఇది దొరకడానికి ఖచ్చితంగా దీనికోసం తోడ్పడిన ప్రిన్సిపల్ ఉంటారు, అదేవిధంగా ఇక్కడ ఉన్న టీచింగ్ ఫ్యాకల్టీ అండ్ ద వే దే మేనేజ్ దిస్ ఇన్స్టిట్యూషన్. సో దీని గురించి మనతో అట్ ద సేమ్ టైం సర్టిఫికేషనే కాకుండా బెస్ట్ ప్రిన్సిపల్ అవార్డ్ని కూడా స్వీకరించిన రామ్మోహన్ సార్ ఉన్నారు. సార్ నుంచి ఎక్కువ తెలుసుకుందాం ఈ అవార్డ్స్ గురించి. నమస్తే. మొట్టమొదటిసారి మా K6 తరపు నుంచి, అదేవిధంగా తెలంగాణ మరియు నిజామాబాద్ ప్రేక్షకులందరి తరపు నుంచి మీకు అభినందనలు. బాలికల ఐటీఐ నిజామాబాద్కు 2011లో ISO 2008 9001 సర్టిఫికేషన్ దొరకటం జరిగింది. అదేవిధంగా 2011 నుంచి ఈ ఐటీఐ అభివృద్ధి కోసంగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో IMC కమిటీని ఒకటి కాన్స్టిట్యూట్ చేశారు. ఆ కాన్స్టిట్యూట్ చేయబడిన కమిటీకి సుఖ్జీ స్టార్చ్ మిల్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి K. శ్రీధర్ గారు చైర్మన్గా, దయానంద్ గుప్తా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంటు, ఈ విధంగా ఇండస్ట్రీస్ నుంచి 5, అదేవిధంగా గవర్నమెంట్ ఆఫీసర్స్ 5, అదేవిధంగా ఒక స్టూడెంటు, ఈ 11 మెంబర్స్తో కమిటీ ఉంది. ఈ కమిటీ ఆధ్వర్యంలోనే ఐటీఐలో ఈ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే మీరు ఈ 2008లో వచ్చినటువంటి 9001 సర్టిఫికేషన్ చూశారు. అదేవిధంగా కొత్తగా నూతనంగా 2990 ISO సర్టిఫికేషన్ అనేది కూడా వచ్చింది. అది కూడా దక్షిణ భారతదేశంలో కేవలం మన ఐటీఐకి, బాలికల ఐటీఐకి మాత్రమే రావటం జరిగింది. అంతేకాకుండా ఇటీవల మీ అందరికీ తెలుసు వరల్డ్ స్కిల్ యూత్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం జాతీయ అవార్డులు ప్రకటించడం జరిగింది. ఆ జాతీయ అవార్డులకి మన తెలంగాణలో మన నిజామాబాద్ జిల్లా నుంచి ప్రిన్సిపాల్గా నాకు సెలెక్ట్ చేశారు. అదేవిధంగా ఐటీఐగా బెస్ట్ ఐటీఐగా ప్రభుత్వ బాలికల ఐటీఐ నిజామాబాద్ని ఎంపిక చేసి జూలై 16వ తేదీన ఢిల్లీలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో స్కిల్ డెవలప్మెంట్ మినిస్టర్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మినిస్టర్ గారు అయినటువంటి రాజీవ్ ప్రతాప్ రూడీ గారి చేతుల మీదుగా ఈ అవార్డుని అందుకోవడం జరిగింది. ఇది బెస్ట్ ఐటీఐ అవార్డు అనమాట. అదేవిధంగా బెస్ట్ ఐటీఐ అవార్డుతో పాటుగా ఈ సర్టిఫికేషన్ కూడా ఇవ్వటం జరిగింది. ఈ సర్టిఫికేషన్లో ఈ ఐటీఐ యొక్క ప్రతిష్ట, దీన్ని సంబంధించినటువంటి సర్టిఫికేషన్ ఇచ్చారు. అదేవిధంగా బెస్ట్ ప్రిన్సిపాల్ అవార్డు కూడా ఆ రోజు ఇవ్వటం జరిగింది. కూడా మన ఐటీఐలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, మన కోర్సెస్ డిజైన్ చేయటం, మనం ఎలాంటి కోర్సెస్ని మనం ఇంట్రడ్యూస్ చేసాం, ఆ శిక్షణ విధానము, ఇవన్నీ కూడా పరిశీలించి మనకి బెస్ట్ ఐటీఐగా ఫ్యాప్సీ వాళ్ళు డిసెంబర్ 2015 అవార్డు ఇచ్చారు. మీరు ఆ అవార్డును కూడా మిగతా ఐటీఐలు కూడా వాళ్ళు కూడా ఈ మార్గంలో పోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి వారు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి రికమెండ్ చేశారు బెస్ట్ ఐటీఐగా ఇవ్వాలి అని చెప్పేసి. అయితే అది కొంత ప్రాబ్లం వచ్చేసి టెక్నికల్ ప్రాబ్లంలో టైం సరిపోక అది రావటం జరగలేదు. కానీ జిల్లా కలెక్టర్ గారు యోగితా రాణా గారు చేతుల మీదుగా మన జనవరి 26 నాడు మన బెస్ట్ ప్రిన్సిపాల్, బెస్ట్ ఎంప్లాయీ ఆఫీసర్ అనేటువంటి అది కూడా మన బాలికల ఐటీఐ పక్షాన రావటం జరిగింది. ఇవన్నీ కూడా మనం సాధించడానికి కేవలం ఒక వ్యక్తితో కాదు, మొత్తం ఐటీఐలో పనిచేసే సిబ్బంది అందరూ కలిసి కలెక్టివ్గా డెడికేటెడ్గా కమిట్మెంట్ తోటి పనిచేయటం మూలంగానే మాత్రమే ఇది సాధించడం జరిగింది. కేవలం ఒక వ్యక్తి లేకపోతే ఒక వ్యవస్థలో ఉన్న ఒక భాగం మాత్రమే కాదు, అందరూ కలిస్తే ఖచ్చితంగా ఈ రకమైనటువంటి ఫలితాలు వస్తాయనేది మాత్రం మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అందులోనూ కూడా
ప్రైవేటు వాళ్ళతో కలుపుకొని, జనరల్గా ఇప్పటి వరకు గవర్నమెంట్ మాత్రమే అన్ని విధి విధానాలు కావచ్చు, ఇంప్లిమెంటేషన్ కావచ్చు చేస్తూ ఉంటుంది. కానీ ప్రైవేటు వారి భాగస్వామ్యంతో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో అభివృద్ధి చెందటం అనేది చాలా రేర్ కేసెస్ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈరోజు దేశవ్యాప్తంగా అనేక ప్రాజెక్ట్స్, పీపీపీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. చాలా వాటిలో అంత పాజిటివ్ రిజల్ట్స్ కూడా లేవు. కానీ ఐటీఐస్లో మేము మన బాలికల ఐటీఐలో ఉన్నటువంటి మేనేజ్మెంట్ కావచ్చు, అదేవిధంగా ఇక్కడున్న ఆఫీసర్స్ అందరం కలిసి పనిచేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి అనే దానికి మనం బాలికల ఐటీఐ నిజామాబాద్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు అని చెప్పేసి, అంటే అందరూ కమిట్మెంట్తో పనిచేస్తే ఏ ఒక్కరూ కొంత ల్యాగింగ్ ఉన్న, ఏ ఒక్కరు కూడా సరైనటువంటి సమయం ఇవ్వకుండా పని చేయకపోతే మాత్రం ఖచ్చితంగా అది కుంటుపడుతుంది. కానీ ఆ విధంగా కాకుండా అందరూ పనిచేస్తే మాత్రం మంచి ఫలితాలు వస్తాయి అనేది దీని ద్వారా మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా మీరు భారతదేశంలోని ఇటీవల మేము ఢిల్లీలో అనేక మంది ప్రిన్సిపాల్స్, అనేక రాష్ట్రాలకు సంబంధించిన ఆఫీసర్స్ వచ్చారు. వాళ్ళతో కూడా మేము మాట్లాడడం జరిగింది. ఈ ఇంటర్నల్గా ఒక 93 లక్షల రూపాయలు రెవెన్యూ జనరేట్ చేయటం అనేది మన బాలికల ఐటీఐ మాత్రమే జరిగింది. అంటే ఏ విధంగా మేము జనరేట్ చేసామంటే, మేము శిక్షణ ఇస్తాము, అదేవిధంగా ఉత్పత్తి చేస్తాము, తర్వాత దాన్ని మార్కెటింగ్ చేస్తాం. ఈ 3 విధానాల ద్వారా ట్రైనింగ్, అదేవిధంగా మార్కెటింగ్, ఇవన్నీ కూడా మేము చేయటం మూలంగా మేము లక్షలాది రూపాయలు సంపాదించాం. అదేవిధంగా షార్ట్ టర్మ్ కోర్సెస్ కూడా నేను ఇంతకుముందే మనం చెప్పుకున్నాం. కేవలం మార్కెట్లో ఏం కావాలి, మార్కెట్లో ఎలాంటి స్కిల్స్ కావాలి, ఎలాంటి నైపుణ్యాలు కావాలి, ఆ నైపుణ్యాన్ని మేము ఇవ్వటం. కొంతమంది కేవలం డ్రెస్ మేకింగ్ సంబంధించి మాకు బ్లౌజులు కుట్టడం మాత్రమే చాలు అంటారు, కొంతమంది మా డ్రెస్సులు కుట్టడం మాత్రం నేర్పండి అంటారు. ఈ రకమైనటువంటి షార్ట్ టర్మ్లో కూడా వాళ్ళకి నేర్పి మేము ఈరోజు మంచి రెవెన్యూని కూడా జనరేట్ చేస్తూ ఉన్నాం. మీరు చూసారు స్కిన్ అండ్ హెయిర్ కేర్ బ్యూటీషియన్ ఏదైతే ఉందో, ఈరోజు బ్యూటీషియన్ నేర్చుకున్న ప్రతి అమ్మాయి కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద వారు దుకాణం పెట్టుకొని, ఒక బ్యూటీ పార్లర్ పెట్టుకొని మంచిగా సంపాదించుకోగలుగుతూ ఉన్నారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం ముద్రా రుణాలు అని చెప్పేసి ఈ మధ్యకాలంలో ప్రవేశపెట్టింది, మీ అందరికీ తెలుసు. ఈ ముద్రా రుణాలకు సంబంధించి అన్ని బ్యాంకుల వాళ్ళని మన బాలికల ఐటీఐ నిజామాబాద్లో ఒక ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసాం. బ్యాంక్ అధికారులందరూ ఇక్కడికి వచ్చారు. వారికి మన ఐటీఐ నుంచి పాస్ అయినటువంటి విద్యార్థులను అందరినీ పిలిచాం. షార్ట్ టర్మ్ కావచ్చు, లాంగ్ టర్మ్ కావచ్చు, వాళ్ళతోటి ఇంటరాక్ట్ చేసిన తర్వాత అనేక మంది ఆ ముద్రా రుణాల ద్వారా ఈరోజు చిన్న చిన్న షాపులు పెట్టుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటటువంటి విధంగా మేము ప్రయత్నం చేయడం జరిగింది. ఇదే ఇంకా వేరియస్ మెథడ్స్ ద్వారా బ్యాంకుల నుంచి రుణాలు కావచ్చు, ప్రభుత్వం కూడా అనేక ఆర్థిక సంస్థల ద్వారా కూడా వారు కొంత లోన్లు అవన్నీ ఇప్పించడం, వాటితో కూడా కొంతమంది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో వాళ్ళు పనిచేయటం, నేర్చుకోవటం, అదేవిధంగా ఇది చేస్తూ ఉన్నారు. ఇది కేవలం కలెక్టివ్గా అందరూ కలిసి పనిచేస్తే ఒక మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి బాలికల ఐటీఐ నిజామాబాద్ ద్వారా మనం నిరూపించబడిందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. సార్, అదేవిధంగా మనం ఇక్కడ చూసినట్టయితే ఎన్వైర్న్మెంట్ గురించి చెప్పాలి, పచ్చదనం. అసలు ఎంట్రన్స్ కాగానే మన కేసీస్ ప్రేక్షకులు ప్రోగ్రామ్ చూస్తే మొదల నుంచి చూసినట్టయితే అర్థమవుతుంది, ఎంట్రన్స్ చూడగానే పార్క్ లా, గార్డెన్ లాగా ఉంది, ఒక మంచి అంబియన్స్ ఈ కాంపౌండ్లో ఉంది. సో దీని గురించి ఖచ్చితంగా నేను ఇక్కడ ఉంటే అది ప్రాంప్ట్ ఏం కాదు కావచ్చు. సో ఖచ్చితంగా మనం కిందికి వెళ్ళి మాకు సార్, మన గవర్నమెంట్ ఐటీఐ విస్తీర్ణం గురించి మాకు చెప్పారు, ఎంత ఏరియా ఉంది? దాదాపు ప్రభుత్వ బాలికల ఐటీఐ, అదేవిధంగా బాలుర ఐటీఐ రెండు కలిపి ఒకే క్యాంపస్లో ఉన్నాయి. దాదాపు 11 ఎకరాల భూమిలో ప్రస్తుతానికి 9 ఎకరాలు మన ఐటీఐల అధీనంలో ఉంది. ఒక 3 ఎకరాలు బాలికల ఐటీఐ పరిధిలో ఉంది. ఈ 3 ఎకరాల్లో కూడా మేము టోటల్గా ప్లాంటేషన్కి మేము ప్లాన్ చేసాం. వాస్తవానికి 2010 అక్టోబర్లో నేను ప్రిన్సిపాల్గా ఇక్కడ బాధ్యతలు చేపట్టడం జరిగింది.
అదే కాలంలో తెలంగాణ ఉద్యమం కూడా మంచి ఇదిగా నడుస్తున్న క్రమంలో మాకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, అదేవిధంగా ప్రస్తుత పార్లమెంటు సభ్యురాలు ఎవరైతే ఉన్నారో కవిత మేడం గారు, తెలంగాణ జాగృతి తోటి మాకు కొంత సత్సంబంధాలు, వారి యొక్క ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పర్సన్స్తో కూడా కొంత మాకు సంబంధాలు ఉండే. వారి వాస్తవం చెప్పాలంటే ఈ మొట్టమొదటి మొక్క నాటింది మాత్రం తెలంగాణ జాగృతి సంస్థ ఆధ్వర్యంలోనే. మేము ఎప్పుడు కూడా వారి గురించి మేము ఎప్పుడు చెప్పుకుంటుంటాం. ఎందుకంటే ఇక్కడ మొక్కల నాటటం అనేది ప్రారంభించింది మాత్రం మేము తెలంగాణ జాగృతి వారి యొక్క ఇన్స్పిరేషన్తోనే. అది అలానే కొనసాగిస్తూ ఉన్నాం. ఈరోజు ఖచ్చితంగా మనం 1000 మొక్కలు పైగా బతికించుకున్నాం. 2 సంవత్సరాల నుంచి వర్షాలు సరిగా లేవు, అయినా కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని ఇక్కడ వాటర్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మొక్కలకి తాగడానికి కాదు, ముందు మొక్కలకి నీరు ఏర్పాటు చేసుకోవాలని. ఇప్పుడు ఈరోజు హరితహారం మన ముఖ్యమంత్రి గారు ఏ విధంగానైతే ఒక ఉద్యమంగా తీసుకున్నారో దానిలో భాగంగానే మేము కూడా చెట్లని బతికించాలి, నాటడం కాదు, ముందు బతికించుకోవాలి, నాటిన వాటిని బతికించుకోవాలి, దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసాం. అదేవిధంగా ఇటీవల కూడా ఈ హరితహారం దీనిలో కూడా మేము 2000 మొక్కలు పైగా ఈ బాలికల ITI ప్రదేశంలో మేము నాటడం జరిగింది. మేము ప్రత్యేకంగా స్టూడెంట్స్ కూడా మేము ఒక ఇన్స్పిరేషన్ వచ్చే విధంగా మేము ఎడ్యుకేట్ చేస్తాం. ప్రతిరోజు ఆ మొక్కని ఒక స్టూడెంట్కి ఒక సెక్షన్కి కొన్ని మొక్కల్ని అప్పచెప్తాం. వారు ఆ మొక్కల్ని కాపాడవలసిన బాధ్యత ఉంది. అంటే వాళ్ళు నీళ్లు పోయటం, ఏదన్నా ప్రాబ్లం వస్తే దాన్ని కొద్దిగా చేయటం, రిపేర్ అంటే మా భాషలో దానికి సంబంధించి గుంత తీయటం, నీళ్లు ఇంకే విధంగా చూడటం, ఇవన్నీ కూడా మేము సెక్షన్ వారీగా అప్పచెప్తూ ఉంటాం. ఆ విధంగా విద్యార్థులే ఆ మొక్కల్ని కాపాడుకుంటూ ఉంటారు. మేము మొక్క పెట్టంగానే పని అయిపోయిందని కాదు, అది ఖచ్చితంగా పెరగాల, దానికి కావాల్సినటువంటి ఏవైతే మందులు ఉన్నాయో మందులు కానీ లేకపోతే వాటిని క్లీన్ చేయటం, ఇవన్నీ కూడా మా సిబ్బంది అదేవిధంగా విద్యార్థులు ఎక్కువ భాగస్వాములై చేస్తూ ఉంటారు. కాబట్టి మేము ఈరోజు మా ITI మొత్తం కూడా గ్రీనరీగా ఉంది అంటే మాత్రం దానికి ప్రధానమైన కారణం మా విద్యార్థులని చెప్పుకోవచ్చు. సార్, అదేవిధంగా సర్టిఫికేషన్ దొరకడానికి చాలా ప్రాసెస్ మీరు క్రాస్ అవ్వాలి. సో దాని గురించి మాతో కొంచెం. జనరల్గా ఈ ISO సర్టిఫికేషన్ అనేది చాలా పెద్ద ప్రాసెస్. అనేక సార్లు ఆడిటింగ్ జరుగుతూ ఉంటుంది, అసెస్మెంట్ జరుగుతూ ఉంటుంది. అందులో ప్రధానమైనది మొత్తం ఎన్వైరన్మెంటల్ కూడా, ఓవరాల్ యాంబియన్స్ అంటాం, యాంబియన్స్ ఉండాలా, శిక్షణకు సంబంధించినటువంటి విధి విధానాలు ఏ విధంగా శిక్షణ ఇస్తున్నారు, దానికి సంబంధించినటువంటి నోట్సెస్ కావచ్చు, అదేవిధంగా శిక్షణ ఇచ్చేటటువంటి వారి యొక్క ఫంక్షనింగ్, ఇవన్నీ కూడా గమనంలో తీసుకుంటారు. అంతేకాకుండా ఆధునిక యంత్ర సామాగ్రి వీళ్ళు వాడుతున్నారా లేదా, మరి ఎప్పుడో కాలం చెల్లినటువంటి యంత్ర సామాగ్రిని పెట్టుకొని ఈరోజు లేటెస్ట్ వాళ్ళని తర్ఫీదు ఇవ్వటం, శిక్షణ ఇవ్వటం సాధ్యం కాదు. అందుకోసమే లేటెస్ట్ ఎక్విప్మెంట్ వాడుతున్నారా లేదా, వీటన్ని ఇంక్లూడింగ్ అసలు గర్ల్స్కి వాష్రూమ్స్ ఉన్నాయా లేవా, ఉంటే అవి ఎలా మెయింటైన్ అవుతున్నాయి అనేది కూడా ఫస్ట్ చూస్తారు. అంత కీన్ అబ్జర్వేషన్. మా వాష్రూమ్స్, మేము వాటర్ ఫెసిలిటీస్, ఇవన్నిటిని చూసి మొట్టమొదటి మార్కులు వేసింది ఈ బాత్రూమ్స్, వీటిని చూసే. మిగతా వాటి సెకండ్. అంటే ప్రతి కాలేజీలో కూడా విద్యకి సంబంధించినటువంటి శిక్షణ వీటితో పాటుగా వారికి కావాల్సిన సౌకర్యాలు, విద్యార్థులకు కావాల్సిన సౌకర్యాలు నిజంగా కల్పిస్తున్నారా లేదా, ఆ కల్పించడం ఎలా ఉన్నాయి, దాన్ని పరిశీలించడం కోసం ఒక ఎక్స్పర్ట్ వచ్చారనమాట. ఆయన డ్యూటీ ఏంటంటే మొత్తం వాటర్, తాగునీరు వాడుకోవటానికి, అదేవిధంగా వాష్రూమ్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయి అనేది కూడా పరిశీలించారు. ఇలా ప్రతి వింగ్కి సంబంధించి వారు పరిశీలించి ఈ సర్టిఫికేషన్ రావడం జరిగింది. మీకు కూడా తెలుసు, వరల్డ్ బ్యాంక్ టీము మన నిజామాబాద్ విజిట్ చేసింది. వాళ్ళు వివిధ రాష్ట్రాల్లో పర్యటించి మన తెలంగాణ రాష్ట్రంలో బాలికల ITI నిజామాబాద్ను మాత్రమే విజిట్ చేశారు. అందరూ కూడా లేడీసే వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ మెయింటైన్ చేసేటటువంటి ఫెసిలిటీస్ కావచ్చు, ఈ ట్రైనింగ్ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా చూసి వాడు చాలా మంచిగా అప్రిషియేట్ చేశారు. చేయటమే కాకుండా మన గవర్నమెంట్కి కూడా రికమెండ్ చేశారు. ఇక్కడ మేము చూసిన అనేక ITIలు, అనేక రాష్ట్రాల్లో చూసిన ITIల కన్నా ఇది అత్యున్నతమైనటువంటి ప్రతిభతోటి ఇక్కడ జరుగుతూ ఉంది, మంచిగా శిక్షణ ఇస్తూ ఉన్నారు అని అప్రిషియేషన్ లెటర్ కూడా మనకి ఇవ్వటం జరిగిందనమాట.
దక్షిణ భారతదేశంలో QCI తోటి అఫిలియేషన్ పొందినటువంటి ఏకైక సంస్థ కూడా మా బాలికల ITI. దానికోసం మా సిబ్బంది కానీ వీళ్ళంతా విపరీతంగా కష్టపడ్డారు. వాళ్ళ స్టాండర్డ్స్ తగిన విధంగా సిలబస్ని రూపొందించడం కావచ్చు, లేకపోతే ట్రైనింగ్ మెటీరియల్ని తయారు చేయడంలో కావచ్చు, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డప్ చేయడంలో కావచ్చు, ఇవన్నీ కూడా సాధ్యం ఎప్పుడు అయ్యిందంటే సిబ్బంది మొత్తం కూడా ఒక్కడు ఏమీ చేయటం సాధ్యం కూడా కాదు. అందరూ సిబ్బంది అంతా కలెక్టివ్గా పనిచేశారు కాబట్టి అయితే వాళ్ళని నడిపించడంలో నేను కాస్త ఎక్కువ చొరవ చూపించుకోవటం జరిగింది తప్ప ఈ క్రెడిట్ మాత్రం ఖచ్చితంగా మా సిబ్బంది అందరికి కూడా దక్కుతుందని చెప్పి నేను అనుకుంటున్నా. అయితే పేరు ప్రిన్సిపాల్ కాబట్టి నేను ఆ అవార్డును తీసుకోవడం అనేది నా ఒక్కడికే సాధ్యమవుతుంది కాబట్టి ఆ విధంగా తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇన్స్టిట్యూట్ మేనేజ్మెంట్ కమిటీ కూడా చాలా ఇంట్రెస్ట్గా పనిచేస్తుంది. ఇప్పుడు శ్రీధర్ గారు సుఖ్జిత్ స్టార్చ్ మిల్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్. ఆయన ఫ్యాక్టరీలో ఎంత పనిచేస్తూ ఉంటాడో అదేవిధంగా ITIని కూడా ఏ విధంగా జరుగుతుంది, శిక్షణ సరిగా ఇస్తున్నారా లేదా, పిల్లలు వస్తున్నారా లేదా, అదేవిధంగా మాస్టర్లు వస్తున్నారా లేదా అనేది కూడా ఆయన వెరిఫై చేస్తూ ఉంటాడు. అట్లానే ఈ కమిటీ మెంబర్స్ ఉన్నారు చాలామంది. నిజాం షుగర్ సంబంధించినటువంటి ఒక జనరల్ మేనేజర్ ఉన్నాడు. అదేవిధంగా దయానంద్ గుప్తా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సంబంధించి ఆయన కూడా ఇతర వ్యాపకాలు అవన్నీ ఉన్నా కూడా ఖాళీ సమయంలో వాళ్ళు మాకు చెప్పిన డైరెక్ట్గా వచ్చేసి ITIలో అన్ని సెక్షన్స్ తిరుగుతూ ఉంటారు, ఏమేం జరుగుతుంది ఏంటనేది ఎంక్వైరీ చేస్తుంటారు. ఈ విధంగా వారి ఇన్వాల్వ్మెంట్ కూడా ఇన్స్టిట్యూట్ మేనేజ్మెంట్ కమిటీ ఇన్వాల్వ్మెంట్ కూడా ఎక్కువగా ఉన్నది కాబట్టి ఈ కలెక్టివ్గా సిబ్బంది, అదేవిధంగా ఆఫీసర్సు, అదేవిధంగా ఈ ఇన్స్టిట్యూట్ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి యజమానులు ఎవరైతే ఉన్నారో, ఇండస్ట్రీ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కలిసి కలెక్టివ్గా పనిచేయటం మూలంగా ఇన్స్టిట్యూట్ పేరు వచ్చింది. దానికి బాధ్యత లీడ్ చేస్తున్నాను కాబట్టి నాకు కూడా బెస్ట్ ప్రిన్సిపాల్ అవార్డు అనేది రావడం జరిగిందని చెప్పేసి నేను భావిస్తున్నాను. సార్, ఇప్పుడున్న కోర్సులే కాకుండా పైగా ఎలాంటి కోర్సెస్ మీరు తీసుకురావాలనుకుంటున్నారు మన నిజామాబాద్ ITI? వాస్తవానికి రెసిడెన్స్ దీనికి ఉండటం కోసంగా ప్లాన్ చేస్తున్నాం. ఆ ప్రకారంగా కన్స్ట్రక్షన్ కూడా చేస్తున్నాం. దీనికి అదనంగా ఈ హెల్త్ సంబంధించిన మెడికల్ సంబంధించిన కోర్సెస్ని కొన్ని ప్లాన్ చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ సంవత్సరం అవి కూడా మేము ఇంట్రడ్యూస్ చేయడానికి అవకాశం ఉంది. ఉదాహరణకి ఫిజియోథెరపీ, ఇది మామూలుగా మనం డిగ్రీ డిప్లొమా చూస్తూ ఉంటాం, సర్టిఫికేషన్ కోర్సు ఎక్కడా లేదు. అదేవిధంగా హాస్పిటల్ మేనేజ్మెంట్, ఈరోజు హాస్పిటల్స్లో అనేక మంది ఎలాంటి సర్టిఫికేషన్ లేకుండా, ట్రైనింగ్ లేకుండా కూడా ప్రైవేట్ హాస్పిటల్స్లో పనిచేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళని మనం ఎంపిక చేసుకొని వారికి శిక్షణ ఇచ్చామనుకోండి, ఇంకా ఆ హాస్పిటల్లో బాగా మంచిగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా బెడ్ సైడ్ అసిస్టెంట్ అని ఇలాంటి కోర్సు ఒకటి ఉంది. అంటే ఎవరైనా పేషెంట్ ఉంటే ఇమ్మీడియట్గా వాళ్ళకి కావాల్సినటువంటి ఆరోగ్య సంబంధించి మెడికల్గా కూడా ఎలాంటి సపోర్ట్ చేయాలి, ఫస్ట్ ఎయిడ్ కావచ్చు, లేకపోతే వాళ్ళకి ఇంజెక్షన్స్ ఇవ్వటం కానీ, లేకపోతే డయాబెటిక్ పేషెంట్ ఉన్నారనుకో వాళ్ళకి ఏ విధంగానైతే మనం ఇన్సులిన్ ఇస్తూ ఉంటామో ఇవన్నీ కూడా మేము ప్రిలిమినరీగా నేర్పేటటువంటి కోర్సెస్ ఉన్నాయి. అంతేకాకుండా ఈరోజు అనేక మంది వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ ఉంటున్నారు, వాళ్ళ పిల్లలేమో ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు. తల్లిదండ్రులు వయసు రీత్యా కొంత ఇబ్బంది, వయోభారంతో ఉంటారు. అలాంటి వాళ్ళకి అసిస్టెన్స్ చేయటం కోసం కూడా ఈ బెడ్ సైడ్ అసిస్టెంటు, అదేవిధంగా సర్వీసు మోటోతో ఉన్నటువంటి క్యాండిడేట్స్ని వాళ్ళకి అందించడం కోసంగా దానికి సంబంధించిన కోర్సెస్ కూడా ఉన్నాయి. వీటి మీద కూడా మేము ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెడుతున్నాం. ఈ సంవత్సర కాలంలో ఈ మెడికల్ అండ్ హెల్త్కి సంబంధించినటువంటి కోర్సెస్ కూడా ఖచ్చితంగా ప్రారంభించాలనేటటువంటి ప్రణాళిక ఉంది. దానికి సంబంధించి ప్రభుత్వం కూడా సహకరిస్తామని చెప్పింది. అది ఖచ్చితంగా ఈ సంవత్సరం 2016లోనే ప్రారంభిస్తామనేటటువంటి ఆశాభావం మాకు ఉంది. సార్, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు. అదేవిధంగా మొట్టమొదటిగా మనం తెలంగాణ రాష్ట్రం వచ్చి ఎక్కువ రోజులు కూడా అవుతలేదు. అదే టైంలో మన తెలంగాణకి మొత్తం దేశవ్యాప్తంలో ఒక మంచి పేరు తీసుకొచ్చినందుకు ఖచ్చితంగా మీకు మా సైడ్ నుంచి అభినందనలు. అదేవిధంగా దీన్ని ఇంకా వచ్చే సంవత్సరాల్లో మరో ప్రగతి స్థాయికి తీసుకురాగలుగుతారని మేము కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ. వాస్తవానికి మా ITI అభివృద్ధిలో K6 మీడియా విజన్ పాత్ర కూడా చాలా ఉంది. మేము
ఏ కార్యక్రమం మొదలుపెట్టినా కూడా దానికి సరైనటువంటి పద్ధతిలో ప్రచారం కల్పించి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి అవేర్నెస్ తీసుకురా. ఐటీఐ అంటే ఒకప్పుడు పిచ్చి మొక్కలతోటి లేకపోతే అసాంఘిక కార్యకలాపాలకి అడ్డగా ఉండేది. అలాంటిది గత 4-5 సంవత్సరాల నుంచి ఇది చాలా ఉపాధి కేంద్రంగా మారటానికి ప్రధానంగా నిజామాబాద్లో ఉన్నటువంటి K6 అదేవిధంగా మీడియా విజన్ సంస్థలు మాకు ఎంతో సహకరించాయి. అదేవిధంగా ఈ బెస్ట్ అవార్డు రావటం ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇక్కడ జిల్లా యంత్రాంగం అదేవిధంగా ఇతర రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు వీళ్ళందరూ కూడా మాకు అనేక రకాలుగా సహకరించారు. ఉదాహరణకి మేము ఈరోజు మా విద్యార్థులతో పాటుగా చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్ళకు కూడా మేము మినరల్ వాటర్ ఇవ్వగలుగుతూ ఉన్నాం, స్వచ్ఛమైనటువంటి నీటిని. అది మా ఎంపీ గారు కవిత మేడం గారు ఇక్కడ మినరల్ వాటర్ ప్లాంట్ని మా విద్యార్థుల కోసం ఏర్పాటు చేశారు. అదేవిధంగా అనేక మంది దాతలు, వాస్తవానికి రోడ్డు లేదు, రోడ్డుని ఒక దాత వేయించాడు. ఆ ఇన్స్టిట్యూట్ మేనేజ్మెంట్ కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనేక ఒక మారుతి వ్యాన్ని మాకు డొనేషన్ ఇచ్చారు. ఇలా వస్తు రూపేణా కావచ్చు, అదేవిధంగా కొన్ని కార్యక్రమాల ద్వారా కూడా మా ఐటీఐ అభివృద్ధి కోసంగా ప్రతి ఒక్కరూ సహకరించారు. మాకు సహకరించినటువంటి మీడియా మిత్రులకి అదేవిధంగా K6 మీడియా విజన్ అదేవిధంగా ఇతర పెద్దలందరికీ కూడా ఈ సందర్భంగా మేము హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. చూస్తారు కదండి, నిజామాబాద్ ఏ ఒక ఫీల్డ్లో కానీ అస్సలు వెనుకకి లేదు. మన దేశంలోని ఒక మంచి పొజిషన్కు మన కొత్తగా ఏర్పడిన మన తెలంగాణ రాష్ట్రం చేరుకునే ఒక స్థాయికి వచ్చేసింది. సో అదేవిధంగా మన ప్రేక్షకుల్లో కూడా ఖచ్చితంగా ఇలాంటి సంస్థలు నడవాలి లేదా ప్రాస్పర్ అవ్వాలంటే ఖచ్చితంగా ప్రేక్షకులు కోఆపరేట్ చేస్తేనే. మీ తల్లి చూసే మన K6 చూసే ప్రేక్షకులలో తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఇలాంటి మంచి మంచి కోర్సెస్ని చేర్పించి లేదా ఇంట్లో కూర్చున్న మహిళలకు కూడా మంచి కోర్సెస్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు లేడీస్కి. సో ఇలాంటి కోర్సెస్లో వచ్చి మీ యొక్క ఉన్న టాలెంట్ని యూజ్ చేసుకోండి, యూటిలైజ్ చేయాలి అని కోరుకుంటున్నాము. ఎనీవేస్, ఇంతటితో ఈరోజు ఈ కార్యక్రమం సమాప్తం. మరొక కార్యక్రమంలో కలిసేంత వరకు చూస్తున్నానండి మీ K6. Till then, this is me and Litu signing off with camera person Sai.